హలో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు డే 15 ఆఫ్ 100. ఈరోజు నేను మోర్జిం బీచ్కి వచ్చిన. మోర్జిం బీచ్ అసలు ఈరోజు మాత్రం క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ ఎండ లేదు, అట్లానే చల్లగానూ లేదు, కానీ చాలా బాగుంది ఎండ. ఓకేనా, వెదర్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి ఇంకా చూపిస్తాను, చూడండి ఎలా ఉందో మోర్జిం బీచ్ ఈరోజు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ ద వీడియో. ఇక్కడంతా కనిపించేదంతా కార్ పార్కింగ్కి. ఓకేనా, ఇక్కడ పార్కింగ్ ఫీ అంటూ ఏమీ ఉండదు, మ్యాక్సిమం 100% అయితే లేదు. ఓకేనా, నేను ఎప్పుడు వచ్చినా కానీ బైక్ కానీ కార్ పార్కింగ్ అయితే ఫ్రీగానే ఉంటుంది. ఓకేనా, ఇది ఎంట్రన్స్. ఓకేనా, చిన్నగా కనిపిస్తున్నాయి కదా అలలు. ఓకే, స్టార్ట్ అయిపోదాం. కొంచెం కేర్ఫుల్ గాయ్స్, కొంచెం ఇక్కడ స్టెప్స్ ఉంటాయి మనకి. ఓకేనా, స్టెప్స్ లేని బీచ్ ఏదైనా ఒకటి ఉంది అంటే కనుక అది ఓన్లీ బాగా బీచ్ ఒకటే, స్టెప్స్ ఉండవు. అసలు విజిటర్సే లేరు. గాయ్స్, సూపర్ ఉంది బీచ్. సూపర్ అంటే సూపర్ 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 కనిపిస్తుంది బీచ్ అయితే. సూపర్ అంటే చాలా బాగుంది. చూస్తాను చూడండి. అసలు పబ్లికే లేరు. అక్కడ నాకు ఇద్దరు కనిపిస్తున్నారు. ఓకే, అక్కడ కంట్రోలింగ్ రూమ్ ఒకటి ఉంది, పెట్రోలింగ్ వాళ్ళని. అంతే, ఈ సైడ్ మొత్తం ఇంత ఖాళీ ఖాళీ ఖాళీ. మస్తు ఉంటుంది కదా ఇట్లుంటే, రియల్గా చాలా బాగుంటుంది. ఇటు సైడ్ చూడండి, జస్ట్ ఒక షాక్ ఉంది కదా, ఆ షాక్ బయట ఒక మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ కూడా లేరు. అంతే. చూద్దాం, ఇంకా నేను ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తాను, లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూస్తాను పబ్లిక్ ఉన్నారో లేదో చూస్తాను, విజిటర్స్, టూరిస్ట్. ఓకే, ఇక్కడ ఈ బీచ్లో ఉన్న ఇది ఫస్ట్ షాక్. ఇది ఈ షాక్లో నాకు దాదాపు ఒక 10 మెంబర్స్ కన్నా ఎక్కువ కనిపించలేదు. అంతే. యాక్చువల్గా టూరిస్ట్స్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నారు. ఓకే, ఇవన్నీ రిసార్ట్స్ మోర్జిం బీచ్ దగ్గర బాగుంటాయి. ఈరోజు మార్నింగ్ అసలు టూరిస్టే లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఒక షాక్ కనిపిస్తుంది, అక్కడ కూడా తిప్పి కొడితే ఒక 20 మంది కూడా ఉన్నట్టు కూడా కనిపిస్తలేరు. కానీ ఎక్కువ ఏమున్నాయంటే వేవ్స్ మాత్రం ఫుల్ ఉన్నాయి. మంచిగా అబ్జర్వ్ చేయండి. ఈ రైనీ సీజన్లో ఇక్కడ సీ ఎలా కనిపిస్తుంది అంటే
లోపలికేమో బ్లూ కలర్లో కనిపిస్తుంది. దాని తర్వాత లిటిల్ గ్రీన్ కలర్లో, అంటే కొంచెం గ్రీనిష్ లాగా. దాని తర్వాత స్లైట్లీ గ్రే కలర్. దాని తర్వాత ఒడ్డుకు వచ్చేసరికి మొత్తము ఇట్లా బ్లాక్ కలర్ అయిపోతుంది. మోర్జిం బీచ్ రావడానికి బాగా బీచ్ నుంచి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి అనమాట. ఓకేనా. స్టార్టింగ్లో మీకు సియోలిం టౌన్ వస్తుంది కదా. సియోలిం టౌన్ వచ్చిన తర్వాత మీరు స్ట్రేట్గా వస్తే కనుక అక్కడొకటి ఉంటుంది. సియోలిం టౌన్ దాటిన తర్వాత మీకు ఇంకా లోపలికి వస్తే కనుక అప్పుడు నాకు రైట్ సైడ్, నేను ఫస్ట్ వచ్చాను కదా, అక్కడ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట. అంటే 2 మెయిన్ ఎంట్రన్స్లు ఉంటాయి. ఓకేనా. మీకు దగ్గర కావాలనుకుంటే కనుక అటు సైడ్ లాస్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ అనమాట. నో సెల్ఫీ జోన్ అని రాశారు ఇక్కడ, బై ఆర్డర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గోవా టూరిజం. టైం గడుస్తున్న కొద్దీ టూరిస్ట్స్ పెరుగుతున్నారు. ఓకే, కొంచెం క్రౌడ్ వచ్చేసింది. ఒక 10-15-20 మినిట్స్లో క్రౌడ్ కూడా వచ్చేసింది బాగా. గోవాలో మీకు ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా టూరిస్ట్ ఉండకూడదు, పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే కనుక మోర్జిం ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే, ఎక్కువ టూరిస్ట్ రారు ఇంత దూరం. ఓకే, నా వచ్చినా కానీ ఇక్కడ ఎక్కువసేపు కూడా స్టే చేయలేదు. ఓకే, దూరం నుండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది సీ అండ్ స్కై. ఈ కొనాకైతే అసలే ఎవరు లేరు ఇక్కడ, మొత్తం ఎంటీ. అక్కడ ఎవరో ఒక్కరు ఉన్నట్టు కనిపిస్తున్నారు అంతే. అక్కడ రాక్స్ ఉన్నాయి కదా, అక్కడ రాక్స్, అక్కడ ఒక చిన్న రిసార్ట్ ఉందన్నమాట. అక్కడ ఒక రిసార్ట్ అక్కడ కనిపిస్తుందా, అక్కడికి వెళ్దామా? ఓకే, కొంచెం లోపలికి వస్తే రిసార్ట్స్ బాగున్నాయి. రైట్ సైడ్ చూడటానికి బాగున్నాయి, షాక్స్ కూడా బాగున్నాయి. ఇంకా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక షాక్ తీసేశారు చూడండి. స్టార్టింగ్లో అప్పుడు నేను వచ్చినప్పుడు ఉంది. ఓకేనా, ఇప్పుడు తీసేశారు ఇక్కడ. కానీ ఈ సీకి వచ్చినప్పుడు, ఈ బీచ్, ఇలాంటి బీచ్లోకి వచ్చినప్పుడు ఇలాంటి షాకులే బాగా అనిపిస్తాయి. కార్నర్ సెంటర్లో ఉన్న బీచ్. ఉన్నట్టుండి చూడండి వాతావరణం ఎట్లా చేంజ్ అయిందో. మొత్తం క్లౌడీ 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 క్లౌడీ. ఓకే, క్లౌడ్స్. లైఫ్ సేవర్ బోర్డ్. అక్కడ ఇంకొక రూట్ ఉందని చెప్పాను కదా, ఆ రూట్కి వెళ్దామని నేను రిటర్న్ అవుతున్నా. కంపల్సరీ వాన పడేలాగానే ఉంది, చూద్దాం. అక్కడ చమరా ఫోర్ట్ కూడా కనిపిస్తుంది. అంత దూరంలో చమరా ఫోర్ట్. మనం అక్కడ దాకా వెళ్ళానమాట. చమరా ఫోర్ట్ అక్కడ పైన. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. వెదర్ మాత్రం చాలా బాగుంది. సన్లైట్ అయితే లేదు, కానీ వీడియోలో వస్తుందైతే చెప్పలేము. మీకు అక్కడ దూరంగా హిల్ కనిపిస్తుంది కదా, చపరా ఫోర్ట్ హిల్.
అక్కడే ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుందా, అక్కడికి కూడా ఒకసారి తీసుకొని వెళ్తాను. ఓకేనా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా వెళ్ళాలనేది కూడా చెప్తాను నేను. అక్కడ చిన్న టెంపుల్ ఉంది కదా, బాగుంటుంది అంట. నేను కూడా పోలేదు ఇప్పటిదాకా, కానీ కంపల్సరీ ఆ టెంపుల్కి ఒకసారి పోయేద్దాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తాబేలు తెలుసు కదా, ఈ తాబేలలో ఆలివ్ రిడ్లీ అనే టైప్ ఆఫ్ తాబేలు ఎక్కువగా ఇక్కడ గుడ్డు పెట్టడానికి వస్తాయండి ఇక్కడ ఎక్కువగా ఆ సీజన్లోనే. అందుకని ఈ బీచ్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు తాబేళ్ళ కోసం. కానీ ఇంకొకటి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది ఈ బీచ్. ఓకే, అక్కడ మీకు చపోరా హిల్ పోర్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అలా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ అక్కడ చపోరా రివర్ కనిపిస్తుంది. అక్కడ అంటే సీ ప్లస్ రివర్ రెండు కలిసే చోట అనమాట అక్కడే. అలాగే అటు పోతూ ఉంటే మనకు బోట్ రైడ్ కూడా ఉంటుంది, అక్కడ చూపిస్తాను బోట్ రైడ్ కూడా. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే గోవాలో రష్యన్స్ ఎక్కువగా వచ్చి స్టే చేసేది బీచ్ కూడా ఈ మోర్జిం బీచే. ఈ మోర్జిం పరిసరాల ప్రాంతంలోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. ఓకే, లైక్ ఇన్ సియోలిం ఆ టౌన్ సరౌండింగ్లో ఉంటారు వాళ్ళు ఎక్కువగా. సో వాళ్ళు ఎక్కువగా ఎప్పుడు వస్తారంటే నవంబర్ మార్చ్, ఓకేనా, ఈ పీరియడ్లో ఎక్కువగా వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు కొంతమంది అంటూనే ఉంటారు ఇది రష్యన్ బీచ్ అని, ఓకేనా, లిటిల్ రష్యా అని కూడా అంటారు అనమాట. అందుకు అక్కడ చూడండి ఇసుక ఎలా వెళ్ళిపోతుందో గాలికి కింద. ఇందాక నేను ఆ కొనాకు ఫస్ట్ రూట్కి వెళ్ళిన తర్వాత అక్కడ దాకా వెళ్ళిన, అటు సైడ్ వెళ్ళిన, దాని తర్వాత ఇటు సైడ్ వచ్చిన. మొత్తం ఖాళీ, ఇక్కడ ఖాళీ, అక్కడ కూడా ఖాళీగానే ఉంది. రెగ్యులర్ సీజన్తో పోలిస్తే కనుక విజిటర్స్ అయితే చాలా తక్కువ మంది. ఇప్పుడు రైనీ సీజన్ వస్తే కనుక ఇంకా ఖాళీ అయిపోతారు, ఎవ్వరు ఉండరు. మోర్జిం బీచ్ ప్లస్ పాయింట్ ఏంటంటే వితౌట్ ఎనీ పార్కింగ్ ఫీ, ఓకేనా, వితౌట్ ఎనీ ఎంట్రీ ఫీ మనం మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎలా అంటే పీస్ఫుల్గా ఉంటాయి, ప్లస్ లిమిటెడ్ షాక్స్ మాత్రమే ఉంటాయి. విజిటర్స్ టూరిస్ట్ కూడా ఎక్కువగా ఉంటారు, ఓకేనా. వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వస్తే కనుక ఇంకా చాలా ఎక్సలెంట్ ఇది ప్లేస్ మోర్జిం బీచ్. ఓకే, ఈ ప్లేస్లో అయితే ఒకటే షాక్ ఉంది, ఇంకేం షాక్స్ లేవు. షాక్స్ అనేది తీసేస్తున్నారు. ఇక ఇక్కడ కూడా పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది, 2 వీలర్ 4 వీలర్. అక్కడ ప్లేస్ అయితే బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ బోట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇదంతా బోట్ రైడింగ్ అనమాట. ఇదిగోండి, ఇక ఇది మోర్జిం బీచ్ రూట్, ఓకేనా. ఇలాగ స్ట్రేట్గా వెళ్తూ అలా స్ట్రేట్గా వెళ్ళాం అనుకోండి సియోలిం వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోయినా కానీ మోర్జిం బీచ్ వస్తుంది లెఫ్ట్ సైడ్. హా గాయ్స్, ఇక వీడియో ఇంకా ఎండుకు వచ్చేసిన, ఓకేనా. వర్షం కూడా పడుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, ఓకేనా. మోర్జిం బీచ్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అలాంటివి ఉంటే కనుక కంపల్సరీ నేను ఇంకో వీడియో చేస్తాను. అలాగే సన్సెట్కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను, ఓకేనా. వర్షం బాగానే స్టార్ట్ అయింది, మళ్ళీ కలుస్తాను, ఓకేనా. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైదరాబాద్ టు గోవా. బాయ్ గాయస్.